హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ న్యూ పెన్షన్ 2025 ఏపీలోని వారికి శుభవార్త. భారీగా కొత్త పెన్షన్లు జారీ. ఎప్పటి నుంచి? దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడిచిపోయాయి. గత ఏప్రిల్ నుంచి పెన్షన్లు అందిస్తున్నప్పటికీ కొత్త పెన్షన్ల జారీపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా కొత్త పెన్షన్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అనర్హుల తొలగింపు ప్రక్రియ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక మంది అనర్హులు పెన్షన్లను పొందుతూ వచ్చినట్లు గుర్తించబడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హుల పేర్లను పెన్షన్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ పరిశుద్ధి ప్రక్రియను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ అప్పటికీ పూర్తి కాలేకపోతే మార్చి 31 నాటికి పూర్తి చేయాలని భావిస్తుంది. కొత్త పెన్షన్ల జారీపై ప్రణాళిక. కొత్త పెన్షన్ల కోసం దాదాపు 19 నెలలుగా ఎంతోమంది నిరీక్షణలో ఉన్నారు. ప్రభుత్వ పాలనపై పట్టు సాధించిన తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్లను అందించేందుకు ఏర్పాటు చేస్తుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొత్త పెన్షన్లు అందజేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇతర సంక్షేమ కార్యక్రమాలు. ఏప్రిల్ నుంచి కేవలం పెన్షన్లే కాకుండా రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లులకు తల్లికి వందనం వంటి పథకాలు ప్రారంభించనున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కొత్త రేషన్ కార్డులను మార్చిలోనే పంపిణీ చేసి ఏప్రిల్ నుంచి వాటి ద్వారా సరుకులు అందించాలని భావిస్తోంది. పాలనలో కీలకమైన ఏప్రిల్ నెల కూటమి ప్రభుత్వానికి కీలకమైనదిగా మారింది. ఇప్పటి వరకు ఎలా నడిచినా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ అమలులోకి రానుంది. అందువల్ల కొత్త పెన్షన్లు అందించే ప్రక్రియను ఏప్రిల్ నుంచే ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు సహా లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.